రేపొద్దున నా పిల్లలు మంచి స్థితిలో ఉంటారు. మంచి చదువునిప్పించాలి. ఎందుకు? చదువుకుంటే మంచి భవిష్యత్తు నా పిల్లలకే ఉంటుంది. నా పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉంటారు అని ఆలోచిస్తావు, మంచిదే. మరి నా పిల్లలు దేవుని సన్నిధానంలో ఉంటే ఇంకా రెట్టింపు ఆశీర్వాదాలు, తరతరములు కూడా వారి సంతానం అభివృద్ధి చెందుతుంది, విస్తరింప చేస్తుంది. ఆయన కాపుదల ఉంటుందన్న ఆలోచన నీకు ఎందుకు రాదు? మనకెందుకు రాదు కదా? నువ్వు డబ్బిస్తే నీకు నీ పిల్లల కాపుదల ఉండదు. నీకు అనేక స్థలాలు కొనిపెట్టి పిల్లలకి ఇవ్వడం వల్ల ఆయన కాపుదల ఉంటుందా? ఉండదు. మంచి చదువు ఇప్పించావు, ఆ చదువు నీకు జ్ఞానాన్ని నేర్పుతుంది, నీ పిల్లలకు కానీ కాపుదల ఇస్తుందా? మరి కాపుదల ఎక్కడ ఉంటుంది? దేవుని దగ్గరే ఉంటుంది. దేవుని దగ్గర ఉంటుంది.